హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే స్వీట్ ఏంటంటే బూందీ అచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఈ కప్పుడు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక 2 చెంచాల వరిపిండి, ఆ కప్పులోకి సగంకి వచ్చింది. చూసారు కదా, వరిపిండి వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఏ స్వీట్ చేసుకున్నా కొంచెము రుచి ఎన్హాన్స్ అవ్వాలి అంటే మాత్రం కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చూసారు కదా, చిటికెడు సాల్ట్ వేసాను. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే, బూందీ చక్కగా పొంగాలి అంటే కొంచెం తినే సోడా వేసుకోవాలి. నాకు తీస్తుంటే రాలేదు ఒక చేతితోటి, మరి కొంచెం వేసాను. 1/2 స్పూన్ వేసాను అనుకోండి, అందాజా 1/2 స్పూన్ వేసాను. చక్కగా వేసేసి నూనె కూడా పెట్టేసుకున్నాను. స్టవ్ మీద వేడెక్కుతుంది. ఈ లోపల పిండి కలుపుకునే లోపల నూనె వేడెక్కుతుందని నూనె పెట్టేసుకున్నానండి. చూసారు కదా, మీకు అందరికీ తెలిసినదే. చక్కగా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి పిండిని. నాకంటే అలవాటు కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకొని నీళ్లు కలిపేసుకున్నాను. కానీ మీరు మాత్రం మొదటిసారి చేసేవాళ్ళు, మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మాత్రం జాగ్రత్తగా కొద్దిగా పోసుకొని కలుపుకోండి. పిండిని ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా చక్కగా పోసుకుని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చక్కగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఉండలు లేకుండా. చూడండి, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, దోశ బ్యాటర్ లాగా. మీకు అందరికీ తెలుసు కదండి ఎలా చేసుకోవాలో. అంతే, నూనె కూడా కాగిపోయింది. వేసేసుకుందాం బూందీ. ఇప్పుడు బూందీ వేసేసుకుందాము. నూనె కాగిపోయింది. చక్కగా చూడండి, గరిటెతోటి తీసుకుని గిన్నెలోంచి చక్కగా, మంట మాత్రం ఎప్పుడు హైలో ఉండాలండి. బూందీ వేసుకోవడానికి మాత్రం మంట హైలోనే ఉండాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ హైలో ఉండాలి. అప్పుడే బూందీ చక్కగా పూసలాగా వస్తుంది. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. దీనికి కరకరలాడేలాగా చేసుకోవాలండి. బూందీని చాలా కరకరలాడేలాగా చేసుకోవాలి. అలాగే బూందీ వేసిన వెంటనే గరిటెని శుభ్రం చేసేసుకోవాలి. లేకపోతే చూసారు కదా, అలా శుభ్రం చేసేసుకోవాలి. లేకపోతే వేడికి అచ్చులైపోయి చిల్లులోంచి పడదు. అలా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. చూసారా ఎంత పూసగా వచ్చిందో. చక్కగా కరకరలాడేలాగా వేయించుకోవాలండి. అదే బూందీ లడ్డుకైతే మాత్రం కొంచెం మెత్తగా తీసుకోవాలి. దీనికి మాత్రం కొంచెం కరకరలాడుతూ తీసుకోవచ్చు. ఇందులో కొంతమంది మిఠాయి రంగు కూడా వేస్తారండి, నేను వేయలేదు. ఇలా చక్కగా చూసారా, మంట నేను పెద్దగా పెట్టేశాను. ఎప్పుడు బూందీ చేసేటప్పుడు మాత్రం పొరపాటును కూడా చిన్నగా పెట్టకూడదండి, తప్పడుగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి బూందీ చేసేసుకుంటే. బూందీ చేసుకోవడమే కొంచెం పెద్ద పని, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు వేగిందా లేదా అని చూడాలంటే ఒకటి ముట్టుకుని చూస్తే, చూసారా క్రిస్పీగా ఉంది, తీసేయచ్చు.
ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ పిండి వంటలు చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ మాత్రమే పెట్టుకోండి. వేరే నూనెలు పెట్టుకుంటే నెల వాసన వస్తుంది. కొంచెం ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం నెల వాసన వస్తుంది. మా అమ్మాయి చేసి పెట్టమంది ఫ్రెండ్స్, అందుకోసం చేస్తున్నాను. ఇదేమీ సంక్రాంతికే చేసుకోవాలని ఏం లేదండి. చాలా మటుకు ఆంధ్రాలో సంక్రాంతికి చేసుకుంటారండి. కానీ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకోవడం, అప్పుడే మనకి సంక్రాంతి పండగ. అంతేగానా కావునంటారా కాదంటారా? వేగిపోయిందండి. నేను వీడియో లెంగ్తీ అవుతుందని పాజ్ చేశానండి. చూసారు కదా, బూందీ వేయడం, క్రిస్పీగా వచ్చేలాగా చూసుకుని తీసేయడం. మంట మాత్రం హైలోనే ఉంచుకోవాలి. నేను మొత్తం వేయించుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. మనము ఈ కప్పుతోటి కప్పుడు పిండి తీసుకున్నాం కాబట్టి ఇంతే బెల్లం తీసుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. జస్ట్ అది కరగడానికి మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. ఇసుక లాంటిది ఏదైనా ఉంటే పోతుందండి, వడపోసేసుకుందాము. కంచాలకి నెయ్యి రాసి రెడీ పెట్టుకుందాము. పాకం రెడీ అయ్యేలోపు కంచాలకి కాస్త నెయ్యి రాసేసి పెట్టుకుంటే మనకి పాకం రెడీ అయిపోగానే బూందీ వేసేసి కలిపేసేసి కంచాల్లో పోసేసుకోవడమే. ఇంకా పాకం రెడీ అవ్వలేదండి, తీసి కంచంలో వేసి చూశాను, ఇంకా పాకం రెడీ అవ్వలేదు. ఈలోపు కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. చూడండి, నేను ఇలైచీ పౌడర్ వేసేసాను. పాకం రెడీ అయిందేమో చూద్దామండి. చూడండి, కంచంలోకి నీళ్లు తీసుకొని ఇలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా ఒక దారలాగా పోసుకున్నారనుకోండి, మీకు చక్కగా తొందరగా ఇదవుతుంది. మనకి టక్కుమని విరగాలన్నమాట. ఇంకా సాగుతోంది, చూసారా? ఇప్పుడు ఇంకోసారి చూద్దామండి. సౌండ్ ఇప్పుడు నేను ఒక వీడియోలో చూసానండి, కొంచెం తిని సోడా వేసుకుంటే మనం వేసిన బూందీ గుల్లగా వస్తుంది. చక్కగా ఇలా వేసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు స్టవ్ మీద బాగా
పాకం అంతా దీన్ని పట్టేలాగా కలపాలి. ఇలా చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసుకోవాలండి. మర్చిపోయాను చెప్పడం. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత నెయ్యికి నెయ్యి రాసి ఉంచుకున్నాం కదండి కంచాల్లోకి, అందులోకి దిమ్మరించేసుకోవాలి. దీనిని నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి, ఆన్ చేయలేదు. చూసారు కదా, ఇలా వేసేసుకుని చపాతీ కర్రతోటి మనము ఇలా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకుని ఆ తర్వాత ముక్కలు కోసుకోవాలి. చాకుతోటి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. తొందరగానే చల్లారిపోతుందండి. తర్వాత ఇలాగా ముక్కలు కోసేసుకోవాలి. చూసారా, తొందరగానే చల్లారిపోయింది. ఇప్పుడు ముక్కలు చేసుకుందాం దీన్ని. ఒక్క చేతితోటి కుదరట్లేదండి. చూసారా, బూందీ అచ్చు రెడీ అయిపోయింది. చక్కగా యమ్మీగా చక్కగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. వీడియో మూలంగా చాలా లెంగ్తీగా ఉంటుంది, కానీ మామూలుగా అయితే చాలా తొందరగా అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.